ఒకప్పుడు ఒక రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే దేశవ్యాప్తంగా ఏకంగా ఒక చట్టమే వచ్చింది. అంతెందుకు తాజాగా ఒక రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద కాలేజీలో అత్యాచారం జరిగితే అసలు రాష్ట్రం దేశం మార్మోగి ఊగిపోయింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు అనేంత వరకు వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఎంత సీరియస్ విచారణ సాగించారో మనం చూసాం. కానీ ఇలాంటివి చాలా కానీ ఒక రాష్ట్రంలో 3 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన ఒక్కరు కదిలి ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. 5వ తరగతి చదివే అమ్మాయిని అత్యాచారం చేసి ముక్కుమ్మడికి ఎక్కడో పడే శవం దొరకపోయినా ఒక్కరు నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. ఇంటర్ చదివే అమ్మాయిని తగలబెట్టేసిన అత్యాచారం చేసి పెట్రోల్తో ఒక్కరు నిరసన వ్యక్తం చేసింది లేదు. అత్తాకోడలను పక్కన పడుకోబెట్టి అత్యాచారం చేసిన ఒక్కరు నిరసన వ్యక్తం చేసింది లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక డాక్టర్ను, డిపార్ట్మెంట్ హెడ్ను, ప్రొఫెసర్ని తనున్న కాలేజీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే వెళ్ళి తన అనుచరులతో కొట్టారు. అయినా ఒక్కరు నిరసన వ్యక్తం చేసింది లేదు. అసలు ఎక్కడ సీరియస్ ఇష్యూనే కాలేదు. తాజాగా తమిళనాడులో బుధవారం రోజు బుధవారం రోజు ఒక డాక్టర్ మీద ఒక రోగి బంధువు దాడి చేస్తే ఒక డాక్టర్ మీద 24 గంటలు తిరక్కముందే బుధవారం ఇన్సిడెంట్ జరిగింది. ఇమ్మీడియట్గా గురువారం పొద్దున్నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ నో ఓపీ, నో సర్జరీ, నో ట్రీట్మెంట్, ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు తప్ప నిరవధిక సమ్మెలకు వెళ్ళిపోతున్నామని ప్రకటించారు. ప్రభుత్వ వైద్యులందరూ నిరవధిక సమ్మెలోకి వెళ్ళి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ మేము ప్రకటన చేసేంత వరకు నిరంతర సమ్మెలోనే ఉంటాము అన్నారు. అలా ప్రభుత్వ వైద్యులు అలా పిలిపియగానే 8,000 ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి 45,000 మంది డాక్టర్లు కూడా వీళ్ళతో కలిసి ఇంకా ఎన్ని వేల మంది డాక్టర్లు చూడండి. 8,000 ప్రైవేట్ ఆసుపత్రులు, 45,000 మంది ప్రైవేట్ డాక్టర్లు కూడా మేము కూడా మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్తున్నాం వాళ్ళకు మద్దతుగా అని చెప్పి రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. వైద్య సేవలు నిరవధిక సమ్మె. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలి అని వాళ్ళు కొన్ని డిమాండ్స్ మినిస్టర్ ముందు ఉంచారు, ప్రభుత్వం ముందు ఉంచారట. మినిస్టర్ సంప్రదింపులు జరుపుతామన్నారు. మీరు సేవల్లోకి వెళ్ళండినారట. మేము వెళ్ళాం. మొత్తం ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్ వైద్యులు నిరవధిక సమ్మెలోకి వెళ్ళిపోయారు. ఇన్స్పిరేషన్ అంటే ఆ స్పందన చూడండి అంటూ ఉన్నాను. కొన్ని రాష్ట్రాలలో కాలేజీ కొట్టినా దిక్కులేదు. చీకట్లో దోస్తేలే ఏదో సరసాలు ఆడుకున్నావు, చూడకుండా కొట్టినావా అంటారు. ఎక్కడ చలనమే లేదు. కొన్ని రాష్ట్రాలు కేవలం కులాల చుట్టూ ఇంకా ప్రతిదీ రాజకీయం చుట్టూ తిరుగుతూ మనిషికి అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ అంశాలలో కూడా మనిషికి ఒక ఐక్యత కూడా లేని పరిస్థితిని మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం చూడండి. అక్కడ వేల మంది డాక్టర్లు 24 గంటలు గడవక మంది సమ్మెలోకి వెళ్ళిపోయారు.